పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. బాల త్రిపుర సుందరి దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం పుణ్య దంపతులు చినబాబు నాగేశ్వరి గార్లతో పాటు వీరి గారాల బిడ్డ వీరభద్రుడు వేద మంత్రాల నడుమ నడుస్తున్నారు. అర్చకుల వేదఘోషం మిన్నుముడుతుంది. చినబాబు గారి చేతిలో మూల విరాట్ ఆంజనేయ స్వామి, వీరభద్రుడి చేతిలో ఉత్సవ ఆంజనేయ స్వామి ఉన్నాడు. వీరందరూ అతి భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠా స్థలానికి చేరుకున్నారు. వీరభద్రుడు అమితోత్సాహంతో భక్తి పారవస్యంతో ఆంజనేయ స్వామి ప్రతిష్ఠా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు. అందరి దృష్టి ఆ బాలుడి మీదే ఉంది. కార్యక్రమం కనుల పండుగగా సాగుతుంది. అవిగో రానే వచ్చాయి స్వామివారి ఆభరణాలు. ఎవరి బాలుడు? ఈ చిరుప్రాయమునందే అపూర్వ భక్తి పారవస్యం ఏమిటి? దైవాంశ దివ్య తేజస్సుతో బాలబానుడిగా తేజరులుతున్న ఆ తేజస్సు ఎక్కడిది? పవిత్రమైన హృదయంతో జ్ఞాన నేత్రంతో చూద్దాం. భారతీయ మహోన్నత ఆధ్యాత్మిక చైతన్యానికి సాక్షిగా నిలిచి మృత్యుంజయుడైన ఈ బాలుడి కథ తెలుసుకుందాం. హైందవ ఆధ్యాత్మిక సత్యాన్ని వీక్షిద్దాం. సాగర తీర ప్రాంతం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం. ఈ పట్టణమందు సామాన్య కుటుంబమైన దైవచింతనే పరమావధిగా భావించి వితరణశీలులై జీవించడి జొన్నాడ వెంకన్న శ్రీమతి అప్పలమ్మ దంపతుల 4వ సంతతి అయిన జొన్నాడ వెంకటరాజు శ్రీమతి పుల్లయ్యమ్మ దంపతుల 2వ సంతతి అయిన జొన్నాడ సూర్యప్రకాశరావు శ్రీమతి సత్యవేణి పుణ్య దంపతుల 3వ సంతతి 2వ కుమారుడిగా జన్మించారు. జొన్నాడ వీర వెంకట సత్యనారాయణ అనే చినబాబు ఆధ్యాత్మిక నేపథ్యమున్న కుటుంబమున జన్మించిన పుణ్యాన చిరుప్రాయము నుండి దైవారాధనే శుభప్రదమైన జీవన సోపానంగా భావిస్తూ 1986వ సంవత్సరమున సదాశివ గురుస్వామి చేతుల మీదుగా అయ్యప్ప స్వామి కరుణా కటాక్షములకై తొలి మాలధారణ చేశారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షాధారి అయి శబరిగిరి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకునేవారు. కలిపురుషుడికి కన్ను కుట్టిందో ఏమో, కాలక్రమంలో కొంతకాలం దీక్ష కొనసాగలేదు. పూర్వజన్మ సుకృతం. తల్లిదండ్రులు పెద్దల శుభాశిస్సులతో 28 డిసెంబరు 1999వ సంవత్సరమున ఒక శుభముహూర్తాన నందికొళ్ల సోమరాజు శ్రీమతి శేషారత్నం 3వ సంతతి అయినటువంటి నాగేశ్వరిని వివాహమాడి గృహస్థుడయ్యారు చినబాబు. ఆనందానుభూతులతో సంసారం హాయిగా సాగిపోతున్న తరుణములో సూర్య తేజశ్రీ, సత్యశ్రీ, ఉషశ్రీ అను 3 ఆడపిల్లలు జన్మించారు. ఈ పుణ్య దంపతులకు 3 ఆడపిల్లలు కలిగిన కొడుకు లేని బాధ నిరంతరం వేధిస్తూనే ఉండేది. ఈ చింత తీరాలంటే అయ్యప్పే శరణమని తలచి కొడుకు పుడితే 12 సంవత్సరాలుగా ఆగిపోయిన దీక్షను కొనసాగిస్తానని, ప్రతి సంవత్సరం లక్షార్చన పూజ చేయిస్తానని మొక్కుకొని 3వ తేదీ అక్టోబర్ నెల 2007వ సంవత్సరమున సుంకర అన్నారావు గురుస్వామి చేతుల మీదుగా పునర్మాలధారణ చేశారు చినబాబు గారు. తలచింది తడువుగా 3వ తేదీ నవంబరు నెల 2007వ సంవత్సరమున తొలి లక్షార్చన పూజ దేదీప్యమానంగా జరిపించగా
పుణ్య పవిత్రత ఫలించి అయ్యప్ప కరుణా కటాక్షాలు ప్రసరించాయి. 34/2008 సంవత్సరమున సుబ్రహ్మణ్య స్వామి అంశాన దివ్య తేజస్సుతో పుత్రుడు జన్మించాడు. అయ్యప్ప వరప్రసాదంగా భావించి శ్రీ వీరభద్రుడు అని నామకరణం చేసి శరణం అనే ముద్దు పేరుతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అవధులు లేని ఆనందంతో ఆ తల్లిదండ్రులు. చిన్నారి మా బాబు నవ్వేను చూడు, అందాల బాబు మురిసేను నేడు. నీ తల్లి నిన్ను ముద్దాడు వేళ, నీ తండ్రి నిన్ను చూసి మురిసేటి వేళ, రాగాలు పాడే ఆనంద డోలా. చిన్నారి మా బాబు నవ్వేను చూడు, అందాల బాబు మురిసేను నేడు. 3వ తేదీ నవంబర్ నెల 2008 సంవత్సరమున 2వ లక్షార్చన అపూర్వమైన శుభ సందర్భం. కోటి పుణ్యాల ఫలితం. శరణప్రియుడు అయ్యప్ప స్వామిని సేవించుకుంటూ తరిస్తున్న భక్త కోటి. ఆహా, ఏమి ఆనంద పారవస్యం! పవిత్రమయమైన ఆ ప్రదేశం. ఇంతటి బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అపూర్వంగా నిర్వహిస్తున్న చిన్నబాబు జీవితం ధన్యం ధన్యం. 2013 అక్టోబర్ 5 దేవీ నవరాత్ర మహోత్సవ మొదటి రోజు వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కన్నుల పండుగగా ఉంది. హృదయం భక్తి భావనతో పులకిస్తుంది. అదుగో మన వీరభద్రుడు దివ్యమైన తేజస్సుతో గణపతి దేవుని ఆహ్వానించుటకు తల్లిదండ్రులతో తన ప్రియమైన అక్కతో వడివడిగా కదలి వస్తున్నాడు. ఏమా భక్తి చైతన్య దీప్తి! వేద పండితులు, ఆలయ సిబ్బంది, అధికారులు పూర్ణ కుంభ కలశంతో ఘనస్వాగతం పలుకుతున్నారు. సాయం సంధ్యా సమయం ఆసన్నమైనది. అమ్మవారి తొలి రోజు అవతార ప్రదర్శన జరుగగా, ఆహా, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బంగారు తల్లి బాలమ్మ, విల్లంబుల అవతారంలో భక్తుల ఆనంద కేరింతల కోలాహలంతో ఆలయం కిటకిటలాడుతుంది. అమ్మవారి దర్శనంతో భక్తులు పులకిస్తూ తరిస్తూ తొలి రోజు ముగిసింది. 2వ రోజు వేకోజామునే లేచి స్నానమాచరించి వడివడిగా బయలుదేరి అమ్మవారి ఆలయానికి చేరి తొలి పూజ గావించి అమ్మవారి సేవలో తరిస్తూ మధ్యాహ్న సమయం ముగిసింది. కాస్త విశ్రాంతి తీసుకొని స్నానమాచరించుటకై ఇంటికి చేరగా ఇంటిలోనికి ప్రవేశించి విశ్రమించిన కొద్ది సమయమునందే వీరభద్రుని ఒక పెద్ద కేక. వెంటనే తల్లి పెద్దగా రోదిస్తుండగా తుల్లిపడిన చిన్నబాబు నిద్ర నుండి లేచి ఒక్కసారిగా నిస్సహాయ స్థితిలో పడి ఉన్న తన కుమారుని చూచి గుండెలు బాదుకుని రోదిస్తుండగా చుట్టుపక్కల వారంతా ఒక్కసారిగా తరలివచ్చి, ఎంతటి ఘోరం! లేక కలిగిన వీరభద్రుడు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న వీరభద్రుడు, అయ్యప్ప వరప్రసాదంగా లభ్యమైన వీరభద్రుడు, ఆనాటి చిరుమందహాసం ఏది? కేరింతలు కొడుతూ మురిపించే ఆ మోములో దివ్య తేజస్వి ఏది? అచేతన స్థితిలోకి వెళ్లిపోయిన ఆ గారాల బిడ్డను చూచి తల్లడిల్లిపోతున్నారు ఆ దంపతులు. ఆవేదన స్వరంతో గుండెలు బాదుకుంటున్నారు. కరుణించిన దేవుడు కాఠిన్యం వహించి లేకుండా చేశాడా? భగవంతుడా, ఏమిటయ్యా ఈ దారుణం? ఎందుకయ్యా ఇంత కష్టం? బాబునెత్తుకుని చుట్టుపక్కల వారు పరుగున కారులో తీసుకుని సేఫ్ హాస్పిటల్కు బయలుదేరి చిన్నారి మా బాబు నవ్వేది లేదా, అందాల బాబు మరి మాకు లేడా. నీ తండ్రి పూజ ఫలితము ఏది? నీ తల్లి పుణ్యం ఫలించలేదా?
డాక్టర్ గారు, నా కొడుకు లేడు అని ఫోన్ పెట్టి అతి వేగంగా హాస్పిటల్కు చేరగా అప్పటికే వెయిటింగ్లో ఉన్న డాక్టర్ మహేష్, డాక్టర్ ఆనంద్, ఐసీయూ స్టాఫ్ తక్షణమే బాబుని తమ అధీనంలోకి తీసుకొని ఇంతలో ప్రజల కష్టాల్ని తన కష్టంగా భావించే స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తనకు అత్యంత ఆత్మీయుడు, ప్రియ శిష్యుడు అయిన చిన్నబాబు కష్టాలు తెలిసి చలించిపోయి కొద్ది నిమిషాల్లోనే హాస్పిటల్ వద్దకు తన అనుంగులతో వచ్చి శోకతప్త హృదయంతో రోధిస్తున్న చిన్నబాబును ఓదార్చి డాక్టర్లతో పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకునిచుండగా అంతలో రెండవ రోజు అమ్మవారి అవతార ప్రారంభంకై అక్కడి నుండి చిన్నబాబు ఇంటికి వెళ్లి స్నానమాచరించి ఆలయమునకు బయలుదేరి రెండవ రోజు ఊయల అవతారాన్ని ప్రారంభించారు. చూశారా, ఇంత కష్టంలో ఉండి అమ్మ సేవను వీడలేదు. గారాల కొడుకు వీడినా అమ్మ పాదాలు వీడలేదు. ఈ నిజమైన సేవా హృదయానికి మనశ్శాంతి లభిస్తుందా? మునుపటి తన ఆనందం అందుతుందా? అమ్మలగన్న అమ్మకే తెలియాలి. రెండవ రోజు కార్యక్రమం ముగించి రాత్రి 12:45 సమయంలో తన కుమారుని చూచుటకై ఆసుపత్రికి వెళ్ళగా బెడ్ పై ఒక పక్కగా పడుకొని ఉన్న ఆ బాలుడు తన తండ్రి రాకను గుర్తించి ఇటువైపుగా తిరిగి, నాన్న, నేను అయ్యప్పమాల వేసుకుంటాను అని చెప్పి యథాస్థితికి చేరుకున్నాడు. దేవుడున్నాడు, లేడనుకున్న వీరభద్రుడు బ్రతికాడు, మృత్యుంజయుడయ్యాడు. ఇది భారత ఆధ్యాత్మిక చైతన్యం, అమ్మవారి సేవా తత్పరతకు ప్రత్యక్ష నిదర్శనం. అయ్యప్ప దీక్షా ఫలితం, లక్షార్చన పూజా మహిమ, మృత్యుంజయుడైన వీరభద్రుడి యథార్థ ఘటన. ఎందరినో చైతన్యం చేసే ఈ వాస్తవాన్ని మనోనేత్రంతో చూస్తారని మా ప్రయత్నం. మాలధారణకై తన తండ్రితో గురుస్వామి చెంతకు చేరి మాలధారణ గావించి, అదిగో అదిగదిగో బాలబానుడైన మన మృత్యుంజయుడు, సుబ్రహ్మణ్య అంశాన జన్మించిన మన వీరభద్రుడు శరణ ఘోష పలుకుతున్నాడు. భక్తుడికి భగవంతునికి నడుమ మానవ శక్తి తృణప్రాయమని చాటి చెప్పిన వీరభద్రుడికి గురుస్వాములు ఆశీస్సులు అందిస్తున్నారు. పెను తుఫానులు బేభత్సం సృష్టించిన భీతిల్లకుండా, అయ్యప్ప స్వామి పూజను విడవకుండా దీక్షా దక్షతతో స్వామివారిని కొలిచిన జొన్నాడ చినబాబు స్వామి స్వానుభవం తెలిపిన ఈ యథార్థ ఘటన ఆధ్యాత్మిక పురోగమ శుభారంభానికి యశస్సు నిండిన నవ్య ఉషస్సుతో శుభారంభం పలుకుతుంది. ఇంతటి మహాక్రతువుకు సూత్రధారుడు, ఇంతటి భక్తి మహాసాగరాన్ని ఒక త్రాటికి తెచ్చిన సాక్షి రూపం. అదిగో అదిగదిగో సుబ్రహ్మణ్యం అంశాన జన్మించిన మృత్యుంజయుడై మన ముందుకొస్తున్నాడు. అదిగో అదిగదిగో వీరభద్రుడు వీరభద్రుడు వీరభద్రుడు.